అమ్మా అమ్మా ఏంటి బావా అంతలా అరుస్తూ వస్తున్నావు? ఎవడైనా ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు చెప్పి నువ్వు సంతోషపడేలోపు అది నిజం కాదు అబద్ధం అని చెప్పాడా ఏంటి? నీకు ఇంకా అర్థం కాలేదా బేబీ? ఆనంద్ అమ్మా అమ్మా అని అరుస్తున్నాడంటే అక్కడెక్కడో ఎదురు దెబ్బ తగులుండదు, ఏదైనా చావు దెబ్బే తగిలుంటుంది. ఈ అవమానాలు భరించలేక కొంపదీసి ఆ వసుంధర ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా బావా? నక్షత్ర, అమ్మ నాన్నమ్మ ఎక్కడున్నారు? మీకు తెలియదన్నమాట. అమ్మా అదేంటి వసుంధర గురించి అలా మాట్లాడగానే ఆనంద్ సెంటిమెంట్ తో వసుంధర గారు మంచివారు, ఆవిడ అనడానికి మీరు అర్హులు కారు అని క్లాస్ పీకి వెళ్తాడనుకుంటే అంత హ్యాపీగా వెళ్ళిపోయాడు. మామ్, అసలేం చేస్తున్నాడో చూద్దాం పద. పద. అమ్మా నానమ్మా, ఆనంద్ ఏమైంది? అన్నయ్య ఎక్కడున్నాడో తెలిసిపోయింది నానమ్మా. ఆనంద్ నిజంగానా ఆనంద్? అవునమ్మా. సుచిత్ర, నేను చెప్పానా మనం ఇచ్చిన ప్రకటన చూసి ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పుట్టి తన ఆచూకీ తెలుసుకున్న వారెవరైనా వారి గురించి మనకు తెలియజేస్తారని చెప్పానా? అసలు నాకు ఈ విషయం చెప్పింది ఎవరో తెలుసా నానమ్మా? అలేఖ్య గారు, వసుంధర గారు. నాకు తెలుసు ఆనంద్, వంశీజాడు ఎక్కడున్నా తెలుసుకోగల సమర్థురాలు మన వసుంధర ఒక్కతే. నువ్వు ఉండొదినా, అలా ప్రతిదానికి పొంగిపోకు. అది ఎలాగో ఎక్కువగా బజార్లో తిరుగుతుంది కదా, రోడ్డు మీద తాగినోడో తలక మాసినాడో చెప్పుంటాడు. ఎవరు చెప్పినా మనందరికీ సంతోషం కలిగించే మాటే చెప్పారు కదా అత్తయ్య. ఆనంద్, అన్నయ్య ఎక్కడున్నాడు? వాడిని చూస్తే గానీ నాకున్న ఈ ఆవేదన పూర్తిగా పోదు. అవును ఆనంద్, మన ఎన్ని రోజుల నిరీక్షణకి ఈ రోజు తెరపడిపోయింది. వెంటనే ఆయన్ని చూడాలి, లేదంటే ఆయన్ని చూసేంత వరకు ఈ మనసు కలవరపడుతూనే ఉంటుంది. ఇంతకీ ఆయన ఎక్కడున్నారు ఆనంద్? నానమ్మా, అమ్మ ప్రతిరోజు దేవుడికి దండం పెట్టింది కదా, నా కొడుకు నా దగ్గరికి చేర్చు స్వామి అని. అన్న ఎన్ని రోజులు అమ్మ ట్రీట్మెంట్ చేయించుకున్నా అదే హాస్పిటల్లో ఉన్నాడు, మన పక్కనే ఉన్నా నానమ్మా. ఆనంద్, ఈ విషయం విన్న తర్వాత ఇంకా నిలవడం నా వల్ల కాదు. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆయన చూడాలి. అలాగే నానమ్మా. సుచిత్ర, వెంటనే వెళదాం. అలాగే అత్తయ్య. చుక్కమ్మా, శంకరం, త్వరగా రండి. ఈ రోజు నా మనవడు ఇంటికి వచ్చేస్తున్నాడు. ఆయనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేయండి. ఏది నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వెళ్ళండి. ఆనంద్, మనం బయలుదేరదాం. సుచిత్ర, అమ్మా, బయలుదేరే ముందు ఒక మాట. ఏమిటది? నేను నా కూతురు మీ ముందుకొచ్చి వంశీ ఎక్కడున్నాడో ఆ వసుంధరకి తెలుసు అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా మీరు వినలేదు. మీ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని బావని ఆ వసుంధరాయ దాచి ఈ రోజు మంచి రోజని తెలుసుకొని బావ హాస్పిటల్లో ఉన్నాడని ఎమోషన్తో ఆనంద్ బావకి చెప్పుంటుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇన్ని రోజులు వంశీని తన దగ్గర దాచిపెట్టుకుని మన ఆశలన్నీ వదులుకున్న తర్వాత మనల్ని కరిగించాలని వంశీ ఎక్కడున్నాడో చెప్పింది. ఆ వసుంధర ఏం చేసిందో, ఎలా ప్రవర్తించిందో నాకు అనవసరం. నా వంశీని క్షేమంగా ఉంచింది అనుకుంటాను. అంతే, దట్స్ ఆల్. ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆయన చూడాలి. అక్కడ గాని అలా గాని లేకపోతే మీరు చెప్పిందే నిజం అనుకుంటాను. వీళ్ళ మాటలకేమలే అత్తయ్య, వీళ్ళు వసుంధర మీద కోపంతో అలా చెప్తున్నారు. మీరు ఇవేం పట్టించుకోకుండా ముందు వెళ్ళి మనం వంశీని చూద్దాం. పద ఆనంద్, కారు అడిచి. అలాగే నానమ్మా, పదండి. మోమ్, అమ్మమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం ఇక్కడే ఉందామా బేబీ? మోమ్, బా, మన మాట ఎలాగో ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు. ఇంతకీ ఆ వసుంధర వంశీని పట్టిస్తుందో లేదో వెళ్ళి చూద్దాం. పద పద పద. నాన్నమ్మ, నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు?
ఒక్కసారి వంశీ సార్ని చూసొస్తాను. ఒక్కసారి అని అడుగుతున్నాను కదా, దయచేసి తలుపుతే. నానమ్మ, ఎందుకే ఏడుస్తావు? తలుపు తీయకుండా ఇలాగే ఉంటానా ఏంటి? నీ మెళ్ళో తాళి కట్టే ఆ త్యాగ పురుషుడు జోగేంద్ర గడ్రాని. నానమ్మ, అంతేగా అంతేగా. ఇందాక పోలీస్ స్టేషన్లో సంతకం కూడా పెట్టావు. పేపర్లో స్పష్టంగా రాసుందే, జోగేంద్రనే నా పతిదేవుడు, వాడితోనే నా జీవితం ముడిపడి ఉందని, కడదాకా తనతోనే కలిసి ఉంటానని, వాడే తప్పు చెయ్యలేదని రాసున్న కాగితం మీద వసుంధర అని సంతకం చేసావు కదా. మళ్ళా ఇప్పుడెందుకు ఏడుపు? నేను దాని గురించి మాట్లాడలేదు నానమ్మ. ఒక్కసారి తలుపుతే వంశీ సార్ ఎలా ఉన్నారో ఒక్కసారి చూసొస్తాను. ఓయ్, చాలాసార్లు చూసావు కదే, ఇప్పుడు చూడడానికి ఏముంది ఇంకా? హాస్పిటల్లో ఉన్నారు నానమ్మ. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో ఏంటో ఒక్కసారి చూసొస్తాను. వెంటనే వచ్చేస్తాను. అమ్మా వద్దమ్మా తల్లి, నువ్వు వెళ్ళగానే ఆ చచ్చేవాడు కూడా లేచి కూర్చుండిపోతాడు. ఆ తర్వాత అట్నుంచడే పోయి నువ్వు వెళ్ళి ఆ పెళ్లి పేటల మీద కూర్చుంటే నేను ఆ జోగ్గాడు నెత్తి నోరు కొట్టుకోవాలి. అలా చేయండి నానమ్మ. పోయిన అమ్మ నాన్నల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను ఒక్కసారి వదిలే. చూసావా చూసావా, వదిలేయని అడుగుతున్నావంటే వదిలేస్తే అట్నుంచడే పోతావనేగా. ప్లీజ్ నానమ్మ, ఒక్కసారి తలుపుతే. ఆగవే, జోగేంద్ర నీ కాబోయే మొగుడు ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాను. రే జోగి, కాంతం, బస్సు ఎలా ఉంది? వచ్చేయచ్చా? త్వరగా రారా, గదిలో పెట్టి గొళ్ళెం వేశాను. ఆలస్యం అయితే అది గోడలు బద్దలు కొట్టి బయటకు వచ్చేలా ఉంది. వస్తున్నాడు కాంతం. కాంతం, నా చిలక ఎగిరిపోకుండా చూడే. రేయ్, అరగంటలో నువ్వు ఇక్కడ ఉండాలి. అలాగే కాంతం, నేను వారిపోతా. ఉంటా. సరే పెట్టేయ్. రామా, నా దేవుణ్ణి ఒక్కసారైనా చూసుకోనివ్వు. కరుణించు స్వామి. ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళందరికీ నిజం తెలిసిపోయింది. ఇప్పుడు వంశీ గురించి అడిగితే ఎవరిని చూపించాలి? అనవసరంగా ఈ కేసులో ఇరుక్కున్నాను. అసలే డబ్బున్నోళ్ళు. నేను దొరికితే ఏం చేయడానికైనా వెనకాడరు. ఇప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేయాలబ్బా? ఏమైంది సార్? మంచినీళ్ళు తీసుకురమ్మంటారా? నథింగ్. మీరు ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి అలేఖ్య, మీ అక్క రావడానికి మొహం చాలక రాయబారంగా నిన్ను పంపించిందా? మల్లుని జిడ్డులో పట్టుకున్నారు కదే. ఆ వసుంధర ఏం మామూలుది కాదు మామ్. ఈ హాస్పిటల్లోనే ఏ స్ట్రెచ్చర్ కిందో ఏ సెలైన్ వెనుకో దాక్కునుంటుంది. బావ కనిపించగానే బావ ముందుకొచ్చి ఏడ్చి చిక్కిపోయానని తన గోడు చెప్పుకొనుంటుంది. నక్షత్ర, నీకెన్నిసార్లు చెప్పాను అలాంటి వాళ్ళ ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దని? వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు నానమ్మ. అసలు మన నిజం తెలుసుకుని రావడానికి కారణమే అలేఖ్య గారు, వసుంధర గారు. ఇంక ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి. ఆయన చూడడానికి వెళుతున్నప్పుడు అపశకునం మాట్లాడేందుకు? అలా అనకండి అత్తయ్య.
మనం ఇన్ని రోజులుగా ఈ హాస్పిటల్లోనే ఉంటున్నా వంశీ ఆచూకీ మనకు ఒక్కసారి కూడా తెలియలేదు. అలైక్య వసుంధర తెలుసుకుని వాళ్ళ వంతు సహాయం చేశారు. వాళ్ళని అనటం తప్పు. సర్లే సుచిత్ర, ముందు చూడడానికి వెళదాం రండి. ఆనంద్, అన్నయ్య ఉండే ఐసీయూ రూమ్ నీకెక్కడో తెలుసా? నాకు తెలీదమ్మా. అలెక్కి గారు మీకు తెలుసు కదా? నాకు తెలియదు ఆనంద్ గారు. డాక్టర్ గారు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు. ఆనంద్, స్టాఫ్ నడుగు చెప్తారు. సిస్టర్, చెప్పండి సార్. 10 రోజుల క్రితం కార్ యాక్సిడెంట్ అయ్యి కాకర్ల వంశీకృష్ణ అనే పేషెంట్ ఇక్కడికి వచ్చాడు. ఆయన ఉండే ఐసీయూ రూమ్ ఎక్కడో చెప్పగలరా? ఇక్కడికి చాలా మంది వస్తుంటారు సార్. వాళ్ళల్లో ఎవరన్నది మేము ఎలా గుర్తుపట్టగలం? ఒక్క నిమిషం. ఇతనా? తెలుసు సార్, రండి చూపిస్తాను. అమ్మా, సుచిత్ర, రండి త్వరగా. వీళ్ళు వంశీ ఉన్న ఐసీయూ రూమ్ వైపు వెళుతున్నారేంటి? అంటే వీళ్ళే నాకు కావాల్సిన వాళ్ళు. ఇదే మేడం. సిస్టర్, ఏం చేస్తున్నారు? ఈ పేషెంట్ తాలూకా వాళ్ళు సార్. మీకు అసలు విషయం తెలియదు అనుకుంటా సిస్టర్. ఈరోజు ఉదయమే ఆయన్ని పక్కా ఐసీయూలోకి మార్చాం. తన్ని చూసేప్పటికే చాలా రోజులు అయిపోయింది. ఒక్కసారి చూపించండి డాక్టర్ ప్లీజ్. ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడమ్మా. ఏంటి డాక్టర్ మీరన్నది? సుచిత్ర, డాక్టర్ ఏంటి మీరు చెప్తోంది? అవునమ్మా, ఆయన కోమాలోకి వెళ్ళి చాలా రోజులైంది. ఈ రోజు లాస్ట్ స్టేజ్ ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇంకో 2 గంటలు ఆయన స్పృహలోకి వస్తారు. డాక్టర్ ఒక్కసారి నా మనవడిని చూస్తావు డాక్టర్ ప్లీజ్ రండి డాక్టర్. మేడం. రండి. మేడం, ఇతనే మీ వంశీకృష్ణ. వంశీ, వంశీ, నాన్న, సుచిత్ర, వంశీ, వంశీ, వంశీ. అమ్మా, అమ్మా, డాక్టర్, నా కొడుకు ఏమైంది? వంశీ. అసలేమిటిదంతా? యాక్సిడెంట్ అయినప్పుడు తలకి ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. అందుకే సర్జరీ చేశాం. డాక్టర్, ఆయనకు సర్జరీ చేయడం వల్ల 5 రోజులు కోమాలకు వెళ్ళారు. వంశీని ఇలా చూడటానికి మమ్మల్ని తీసుకొచ్చింది. వంశీ, నన్న వంశీ, వంశీ. అయ్యో మేడం, ఈ రోజే తన ఫేస్ కున్న కట్లు విప్పేస్తాం మేడం. తర్వాత మీ వంశీని మీరు చూడొచ్చు. వంశీ సార్ ఇలా చూస్తే మా అక్క తట్టుకుంటుందా? తప్పదు అలైక్య గారు. అందరూ అన్నయ్యని చూడాల్సిందే. ఇంతకీ వసుంధర గారు ఎక్కడున్నారు అలైక్య గారు? వస్తున్నామని చెప్పారు ఆనంద్ గారు. మీరందరూ కాసేపు బయటకు వెళ్ళండి మేడం. ఆయన కొంచెం ట్రీట్మెంట్ చేయాలి. ఆయన స్పృహలోకి రాగానే మిమ్మల్ని పిలుస్తాను. డాక్టర్, వెళ్ళండి. డాక్టర్
సిస్టర్ వీళ్ళని బయటికి తీసుకెళ్ళి వంశీ పదమ్మా. తీసుకెళ్ళి వంశీ నానమ్మా 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 అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇదేమో అక్కడికి వెళ్ళాలి, వంశీతో మాట్లాడాలి, వాడితో దీని బాధ చెప్పుకోవాలి అని తెగ తలుపులు బాధేస్తోంది. దీనికున్న ఆరాటం కూడా లేకపోయింది ఆ వెధవ జోగేంద్ర గాడికి. ఎక్కడ చచ్చాడో ఏమిటో. ఫోన్ చేసి గంట అయిందిరా. లిఫ్ట్ చేసి మాట్లాడి మళ్ళీ 59 నిమిషాలైంది. ఒక్కసారి తలుపు తీ నానమ్మా. అరే ఇక్కడ వసుంధర్ని గదిలో బంధించాను రారా అనంటే గోడలు బద్దలు కొట్టుకుని మరీ వచ్చేస్తాడనుకున్నాను. ఛీ, వెధవన్నారా వెధవ, ఇంకా రాలేదు. చూస్తుంటే తలుపులు బద్దలు కొట్టుకుని మరీ ఇదే బయటకు వచ్చేలా ఉంది. ఒరే జోగ్గా, ఎక్కడ చచ్చావరా? తొందరగా రారా. కాంతం నేనొచ్చేసా. వచ్చావా నాయన జోగేంద్ర? అది చచ్చాక 11వ రోజు భోజనాలు పెట్టే టైంకి వస్తామేమో అనుకున్నాను. చాలా తొందరగా వచ్చావే. ఎందుకు అంతం అలా అంటావు? నేనేం మా అత్తారింట్లో ఉన్నాను ఏంటి? ఇల్లొత్తా అని చెప్పగానే ఎదురొచ్చి మంచినీళ్ళు ఇవ్వడానికి కనీసం ఆ జైల్లో నా బామ్మర్ది కూడా లేడు తెలుసా? నేను బయటికి పోతానంటే నా చుట్టూ 4 పోలీసులు నిలబడి సంతకం పెట్టించి ఆ ఎస్ఐ గారికి సలాం కొట్టించి పక్కనే ఉన్న కానిస్టేబుల్ కి ఇనాం ఇచ్చేసి వచ్చేసరికి ఇదిగా ఎంత టైం అయింది. నువ్వేమో గాని అదేమో ఒకటే తలుపులు కొడుతోందిరా. ఎందుకంత నన్ను చూడడానికి ఆత్రమా? నీ బొందేం కాదు. దాన్ని వదిలితే ట్రాఫిక్ లో అందరినీ దన్నుకుంటాయినా ఆ వంశీగారి దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను చెప్తే నమ్మలేదు కదా ఆ వంశీగడు బతుకున్నాడని. ఇప్పుడైనా నమ్ముతావా? నమ్మానులేరా. ఇప్పుడు వాడి గురించి వదిలేసి గదిలో ఉన్న దాని గురించి ఆలోచించు. మెళ్ళో బంగారు తాళి కడతావో పసుపు తాడు కడతావో నీ ఇష్టం. కాంతం అది కాదు, వసుంధరతో ఒకసారి మాట్లాడాలి కాంతం. ఏంట్రా మాట్లాడేది? కావాలంటే దాని వీపు మీద 4 గుద్దులు గుద్దుతాను. అది తలంచగానే తాళి కట్టు. అది కాదే కాంతం. ఇంక నువ్వేం చెప్పొద్దురా. నేనేం చెప్తానో అదే చెయ్యి. నిజం నీకు తెలియదు కాబట్టి నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నావు. లేదంటే నన్ను చంపేసేదానివి. రేయ్, అప్పుడు మీ మధ్య మిగిలిపోయిన మధుర జ్ఞాపకాలు నేను వెళ్ళిపోయాక మాట్లాడుకోవచ్చు కానీ ముందెళ్ళి దాని మీద తాడు కట్టరా. నువ్వు బయటే ఉండు. నేను ఇప్పుడు బలవంతంగా తాళి కట్టేసినా పోలీసులు వచ్చి నన్ను కొట్టకుండా సగర్వంగా తీసుకెళ్లిపోతారు. అట్ట కాకుండా ఆ లాయర్ ఇచ్చిన పేపర్ల మీద నేను పెట్టే సంతకం పక్కన వసుంధరతో సంతకం పెట్టించి అప్పుడు మనం వాడతా. సరే ఉంటాను, పద. అబ్బో. సచ్చినోడు ఎక్కడ. వసు వచ్చేసాను. ఏంటి వసు నా కోసం ఎంతలా ఏడవాలా? ఓ ఫోన్ చేస్తుంటే అప్పుడే వచ్చేవాడు కదా. నువ్వు ఈరోజు చచ్చిపోవాలి. వసు ఇక్కడ కత్తిపెట్టి దాచలేదు కదా? దాచి ఉండవులే. ఎందుకంటే నువ్వేమైనా నన్ను చేసావనుకో మన ఇద్దరిలోనే దాచుకున్న విషయం బయటకు వచ్చేది. ఆ లాయర్ ఒకటే పోరు పెడుతున్నాడు వసు. నువ్వు చిన్న సంతకం పెట్టేస్తే మన ఇద్దరం పెళ్లి చేసేసుకొని హనీమూన్కి వెళ్ళిపోవచ్చు తెలుసా? పద వసు, వచ్చి లాయర్ గారు ఇచ్చే పేపర్ మీద సంతకం పెట్టు. జోగేంద్ర, ఇంత ధైర్యంగా నా మెడలో తాళి కడతానంటున్నావు. నేను తెగ నరికిన గాయాలు గుర్తులేవా? అయ్యో భలేదానివే. నీకెన్నిసార్లు చెప్పాలి వసు? నువ్వుగా నీ పెళ్లి ఒప్పుకోలేదనుకో
కద్దర చొక్క వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని మీడియా ముందుకెళ్ళిపోయి ఒక బహిరంగ సమావేశం ఎట్టి